హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమతా రెడ్డి ఆల్ ఇన్ వన్. ఇవాళ నేను ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బిర్యానీ చేయబోయే బౌల్ని తీసుకొని ఇందులోకి 350 గ్రాముల వరకు ఒలిచిన రొయ్యల్ని వేస్తున్నాను. అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి, మరాఠీ మొగ్గ, 4 వరకు చెక్కలు యాడ్ చేయాలి. కాస్త జాజికాయ, 5 యాలకులు, ఒక అనాస పువ్వు, 5-6 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ వరకు సాజీరాని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మపండు రసాన్ని యాడ్ చేయాలి. ఒక కప్పు వరకు వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగును, ½ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారము. కొంచెం బిర్యానీ కారంగా కావాలి అనుకుంటే 2 స్పూన్స్ కారంని యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ ధనియా పొడి, ½ స్పూన్ వరకు గరం మసాలా, 3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు వరకు కొత్తిమీరని, చిన్న కప్పు పుదీనాని కూడా తీసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు నెమ్మదిగా మసాలా పట్టేలా కలపండి. ఇప్పుడు ఇందులోకి ఒక 250 ml వరకు పెరుగునైతే యాడ్ చేస్తున్నాను. ఒక 250 ml పెరుగుని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నెమ్మదిగా రొయ్యలకి మసాలా పట్టేలా మొత్తం కలిపేసుకొని 1 గంట వరకు మూత పెట్టేసుకొని పక్కకు ఉంచుకుందాము. ఇప్పుడు ఇందులోకి కాస్త ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసి 1 అవర్ వరకు పక్కకు ఉంచేయండి. అలాగే 1 అవర్ బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 3 లీటర్ల వరకు వాటర్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేడి వాటర్లోకి కాస్త కల్లుప్పు యాడ్ చేయాలి. పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 4 లవంగా, 2 యాలకులు, 4 చెక్క, ½ స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకును తీసుకొని వేడి వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వాటర్ని బాగా మరిగించాలి. నేను రైస్ 2.5 కప్పు వరకు అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా 1 అవర్ వరకు నానబెట్టి ఉంచుకున్న రైస్ని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసి 80% వరకు రైస్ని ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడైతే 80% వరకు రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు గంట నుండి నానబెట్టి ఉంచుకున్న ప్రాన్స్ మసాలా బౌల్లోకి 80% ఉడికించుకున్న రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం రైస్ని అంతా బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని తీసుకొని పైన కాస్త వేయించుకున్న ఉల్లి పొరలు, కొత్తిమీర
ఓకే, రైస్లో ఉన్న వాటర్ని తీసుకొని కాస్త ఫుడ్ కలర్ని యాడ్ చేసి పైన మొత్తము ఈ విధంగా పలుచుగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకుందాము. ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాల వరకు ఉంచుకుందాము. 10 నిమిషాల తర్వాత ఒక్కసారి లోపల తేమ ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది, తేమ అన్నది లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.